బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? వరదలతో తెలంగాణ అతలాకుతలమైన వేళ బీఆర్ఎస్ అగ్రనేతలెవరూ బయటికి కనిపించడం లేదెందుకు? కేవలం హరీష్ రావు మాత్రమే హైలైట్ అవుతున్నారా? తెలంగాణ మూడు ముక్కల రాజకీయంలో హరీష్ దూకుడు ఒక్కటే బీఆర్ఎస్ ని ఏ మేరకు నిలబెడుతోంది? అసలు కేసీఆర్ కి ఏమైంది? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఒక్క ఓటమితో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు పార్టీ మారిపోయారు. మరికొంతమంది పార్టీకి దూరంగా ఉంటున్నారు. రేపు మాపు వాళ్లు కూడా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఏకంగా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలపైన కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు నేతలు కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి బీఆర్ఎస్ ఎప్పుడూ చూడలేదు. అందుకే పార్టీ క్యాడర్ మొత్తం పూర్తిగా డీలా పడిపోయింది. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే పార్టీ ఉంటుందా ఉండదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పి అండగా నిలబడాల్సిన అధినేత కేసీఆర్ బయటికే రావడం లేదు. కేటీఆర్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. జైలు నుంచి వచ్చాక కవిత రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి. ఈ తరుణంలో ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఒక్కరే దూకుడు చూపిస్తున్నారు. మరి రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకోవడం, కాంగ్రెస్ అధికారంలో ఉండడం, ఇలా త్రిముఖ పోటీ నెలకొన్న తరుణంలో హరీష్ దూకుడు ఒక్కటే బీఆర్ఎస్ కే మేరకు ఊపిరిపోయగలదన్న సందేహం సొంత పార్టీలోనే వినిపిస్తోంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ నుంచి హరీష్ ఒక్కరే దూకుడుగా ముందుకెళ్తున్నారు. ప్రతి కార్యక్రమం ఆయన పర్యవేక్షణలో జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వంపై విమర్శలు చేసే విషయంలోనూ హరీష్ దూకుడు చూపిస్తున్నారు. తాజాగా ఖమ్మం వరద విలయంలోనూ హరీష్ పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. జరిగిన నష్టం, ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదని బాధితులు వాపోవడంతో వారికి అండగా తాము ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం సహాయం చేసేదాకా కోట్లాడుతామని హరీష్ రావు ప్రభుత్వంపై విరుచుకుపడి హైలైట్ అయ్యారు. ఇలా కొద్ది రోజులుగా హరీష్ రావు ఒక్కరే బీఆర్ఎస్ నుంచి హైలైట్ అవుతున్నారు. ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లా, సూర్యాపేట జిల్లాలో ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. నేను నిన్న అక్కడికి పోయినాను, ఖమ్మం పోయాను. అసలు ఇల్లంతా కొట్టుకుపోయింది. మొదటి అంతస్తు వరకు నీళ్ళు వచ్చినాయి. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే అసలు ఏమీ లేదు. వాళ్ళు మీద డాబా మీదకి ఎక్కి 1వ అంతస్తు 2వ అంతస్తు మీద పోయి రాత్రంతా మంచినీళ్ళు లేవు, పాలు లేవు, అన్నం లేదు. బాత్రూమ్ పోదామంటే కూడా ఎక్కడికి పోవాలో తెలియదు. మలమూత్రాలు పోయే పరిస్థితి లేదు. ఇక పప్పు, ఉప్పు, నూనె, టీవీలు, ఫ్రిడ్జ్లు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు మొత్తం నీటిమయమైపోయి కొట్టుకుపోయి ఏం మిగలేదు. కట్టుబట్టలు తప్ప ఇంకేమి లేవు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంటే నాకు అర్థం కాదు. విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. సోషల్ వెల్ఫేర్ కూడా ఇలా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. ఇవాళ మీరే మంత్రి దీనికి. మీ శాఖలోనే ఈ రకంగా జరుగుతుంటే యు ఆర్ ఎ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. యు ఆర్ ఫెయిల్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్. నువ్వు పూర్తిగా విఫలమైపోయినావు. నువ్వు మాటలు కాదు, యాక్షన్స్ కావాలి. పిల్లల గురించి ఆలోచన చేయి. ఎంతసేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎట్లా గుంజుకుందాం, ప్రతిపక్షాల గొంతు ఎట్లా నొక్కుదాం, ప్రతిపక్షాలను ఎట్లా ఇబ్బంది పెడదామని ఆలోచన చేస్తున్నావు. పాలన వదిలిపెట్టినావు, నేల విడిచి సాయం చేస్తున్నావు. నువ్వు చేయాల్సిన పని గా పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టు, పిల్లలకు చక్కగా చదువు చెప్పే పని చేయి. నువ్వు ఆ పని చేత కాదు. మాట్లాడిన వాళ్ళ మీద కక్ష సాధింపుడు, అక్రమంగా పోలీస్ కేసులు పెట్టుడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తున్నావు. పాలన గాలికి వదిలేసినావు. నువ్వు ఆ పిల్లల్ని చూసైనా కనీసం కళ్ళు తెరువు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గురుకులాలన్నింటినీ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అయితే తెలంగాణలో ప్రస్తుతం గతంలో మాదిరిగా ద్విముఖ రాజకీయం లేదు. బీజేపీ బలం అమాంతం పెరగడంతో త్రిముఖ పోటీ నెలకొంది. బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో సునాకు పడిపోతే కాంగ్రెస్తో సమానంగా బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలుచుకుంది. అంతేకాదు ఈసారి ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికారం సాధించాలని టార్గెట్గా పెట్టుకుంది. ఈ తరుణంలో బీఆర్ఎస్ మరింతగా వెనక్కు వెళ్లేలా ఆ పార్టీలో పరిస్థితులు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
అయితే ఎన్నికల తర్వాత కనిపించని కేసీఆర్ కనీసం వరదల సమయంలో ఆయన బయటకొస్తారని ఆశించినా వారికి నిరాశ ఎదురైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు రంగంలోకి దిగినప్పటికీ ఇంకా సాధారణ స్థితికి రాలేదు. పదుల సంఖ్యలో వరదల్లో చిక్కుకుని కొట్టుకుని పోయి చనిపోయిన వాళ్లు ఉన్నారు. ఇక బాధితుల తాలూకా వీడియోలు ఫోటోలు చూస్తే హృదయ విదారకమే. ఇంత జరుగుతున్న బీఆర్ఎస్ అధినేత మాత్రం ఎక్కడా కనిపించడం లేదు, వినిపించడం లేదు. ఇంతకీ సారు ఏమైనట్టు? రాష్ట్రంలోనే ఉన్నారా? ఖమ్మం ప్రజలు పడుతున్న బాధలు చూస్తున్నారా లేదా అనేది ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఒక్కసారి కాదు 2 సార్లు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉంటే కనీసం అటువైపు తొంగి చూడకపోవడం ఎంతవరకు సమంజసం? ప్రజలు పడుతున్న ఇబ్బందులు బాసుకు పట్టవా? ప్రజలు ఓడిస్తే ఇక వాళ్ళు ఎన్ని కష్టాల్లో ఉన్నా అక్కర్లేదా? ఇదే ఇప్పుడు ఎక్కడ చూసినా నడుస్తున్న చర్చ. ఈ క్రమంలో కేసీఆర్ మిస్సింగ్ కనబడటలేదు అని హైదరాబాద్ మహానగరంలో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. 2 సార్లు అధికారం ఇచ్చిన ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత అంటూ పోస్టర్లలో రాసి ఉంది. ఎంతైనా 2 సార్లు గెలిపించిన ప్రజలే కదా. ఒకసారి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి తోచినంత వ్యక్తిగతంగా లేదా పార్టీ పరంగా విరాళమిస్తే బాగుంటుందేమో అన్న అభిప్రాయాలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఒకవైపు కేసీఆర్ ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితమైతే కేటీఆర్ మాత్రం విదేశాల్లో ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు తిట్టిపోస్తున్నారు. ఒక సోషల్ మీడియాలో అయితే పొట్టున తిడుతున్న పరిస్థితి. ఇంకోవైపు కవిత జైలు నుంచి విడుదలై వచ్చి రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి. ఈ తరుణంలో బీఆర్ఎస్ నుంచి మాత్రం వినిపిస్తున్న ఒకే ఒక్క గొంతు హరీష్ రావు. మరి హరీష్ రావు ఒక్కడే యాక్టివ్గా రాజకీయం చేస్తే బీఆర్ఎస్ తిరిగి పుంజుకుంటుందా? కేసీఆర్, కేటీఆర్, కవిత మళ్లీ యాక్టివ్ అయ్యేదెప్పుడు? బీఆర్ఎస్ ఫ్యూచర్ ఏమవనుంది? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు రావాల్సి ఉంది.